కాంబినేషన్ సెట్ అయినప్పుడో, సెట్స్ మీదకి వెళ్ళినప్పుడో, లేకుంటే ప్రీ రిలీజ్ టైంలోనో, పోస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంలోనూ మూవీ నేమ్స్ ట్రెండింగ్లో ఉంటూనే ఉంటాయి. అయితే అవేమీ కాకుండా రిలీజ్ అయిన నెలన్నర తర్వాత ట్రెండింగ్లోకి వస్తే ఏమనుకోవాలి? ఇప్పుడు రెట్రో విషయంలో అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది మరి. సూర్య హీరోగా నటించిన సినిమా రెట్రో. హీరోయిన్ గా పూజా హెగ్డే యాక్ట్ చేశారు. మనసుకు నచ్చిన అమ్మాయి కోసం మారాలనుకున్న గ్యాంగ్స్టర్ లైఫ్లో ఎలాంటి మార్పు చోటు చేసుకుంది అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. సినిమా థియేటర్స్ లో డివైడ్ టాక్ తోనే నడిచింది మూవీ. అసలు సూర్యకి ఏమైంది, ఎందుకు ఇలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నారన్న వారు ఉన్నారు. కాలీవుడ్ లో సినిమా సక్సెస్ అయిందట అన్న టాక్ నడిచింది. రెట్రో ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇక్కడ కూడా చూసేశారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. రెట్రోని సీరియస్ గా చేయాలని ఉందంటున్నారు కార్తిక్. షూటింగ్ సమయంలో కొన్ని ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా తీశానని, వాటిని యాడ్ చేయడంతో పాటు 40 నిమిషాల నిడివితో 4-5 ఎపిసోడ్స్ తో రిలీజ్ చేయదగ్గ కంటెంట్ ఉందని చెప్పారు కార్తిక్. ఓటీటీ సంస్థతో దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయన్నది కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన మాట. అన్ని అనుకున్నట్టే కుదిరితే అతి త్వరలోనే ఎలిమినేటెడ్ సిరీస్ వర్షన్ ఆఫ్ రెట్రోని రెడీ చేస్తానని చెప్తున్నారు కెప్టెన్.